ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు జరిగినా అవి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే గురించి మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయలేదని, దొంగచాటుగా దాడులు చేయడమే దాని పనిగా ఉందని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసినట్లు ప్రధాని వెల్లడించారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, భారతీయ మహిళల సింధూరాన్ని చెరిపే ప్రయత్నం చేసిన వారిని మట్టిలో కలిపేసినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ నుంచి వర్చువల్గా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను అత్యాధునికంగా ప్రారంభించిన సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్పై దేశ ప్రజలంతా గర్విస్తున్నారని, త్రివిధ దళాలు శత్రువులను చిత్తు చేసేందుకు చక్ర వ్యూహాలు రచించాయని ఆయన చెప్పారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాదులను అంతమొందించామని, భారత సాయుధ బలగాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని వివరించారు. భారత్లో రక్తపాతం సృష్టించిన వారిని ముక్కలు చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను న్యాయానికి కొత్త రూపంగా, భారత రౌద్ర రూపంగా అభివర్ణించారు. ఉగ్రదాడులకు ఇకపై ఇలాంటి గట్టి సమాధానమే ఉంటుందని మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి పాక్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చాటుతారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజస్థాన్లోని ఎయిర్ బేస్ను ధ్వంసం చేయాలని ప్రయత్నించినా దాని క్షిపణులు లక్ష్యాన్ని చేరలేదని, అయితే భారత వాయుసేన పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లను నాశనం చేసిందని మోడీ వెల్లడించారు.